దీనమ్మ రోజు దీని పొద్దున్నే లేచి ఒక 2-3 కిలోమీటర్లు తోస్తే ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు. అందులో ఉంది ఇది బండి. ఫస్ట్ స్టాండ్ వేసుకున్నాను దీని కింద పడకుండా. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటకు వచ్చాను. సో ఇక్కడ నుంచి ఫస్ట్ జంప్ అయిపోవాలి ఇంట్లో వాళ్ళకి తెలియకముందే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. సో ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక రైడ్కి ప్లాన్ చేశాను. ఒక అన్ఎక్స్పెక్టెడ్ రైడ్ అనమాట ఇది. చాలామంది అన్నోన్ పీపుల్తో మనం ఇవాళ కొలాబ్ అవ్వబోతున్నాము. సో ఆ ప్లేస్కి వెళ్ళాక మీకు చెప్తాను. ఎర్లీ మార్నింగ్ చల్లదానికి గ్లౌస్ ఖచ్చితంగా ముఖ్యం. సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఏం కాదులే, ఫస్ట్ చలేస్తుంది, బాడీలో ఫుల్ షివరింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఈ గ్లౌజ్ వేసుకొని స్టార్ట్ అయిపోదాం ఇక్కడ నుంచి. టైం వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. మనకు అక్కడ మన బైక్ రైడ్ వచ్చేసరికి 5కి స్టార్ట్ అవుతుంది. మన కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి. మనం ఈ గ్లౌజ్ అన్నీ వేసుకునే లోపల కొంచెం బైక్ని కోల్డ్ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం బైక్ కూడా వార్మప్ అయిపోతుంది. బైక్ కూడా ఇంజన్ హీట్ అయితే కొంచెం మనకి వార్మప్ ఎంత ముఖ్యమో బైక్స్ కూడా కోల్డ్ స్టార్ట్ అంతే ముఖ్యం. సో బండి ఇంజన్ హీట్ కానివ్వండి అంత లోపల ఆల్ సెట్ గోంక మన బైక్ రైడ్కి. సో మనం ఇవాళ గాన్ క్లాసిక్ 350 బైక్ వేసుకెళ్తున్నాము. ఇట్స్ మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్. సో తీసుకున్నా ఇది నేను. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్, బట్ కొంచెం కెమెరా యాంగిల్ని సెట్ చేసుకుందాం. చలో సెట్, కెమెరా యాంగిల్ కూడా సెట్ అయిపోయింది మనకి ఇవాళ బైక్ రైడ్కి. సో ఇంత ఎర్లీ మార్నింగ్ నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు, మనం ఇంత తొందరగా లేగాం కాబట్టి. సో ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ రైడ్. ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి అన్నమాట ఈ రైడ్లో. వెళ్తూ వెళ్తూ చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఫుల్ చల్లగా ఉంది ఇవాళ క్లైమేట్. సో తప్పదు కానీ మనం ఇంకా వెళ్ళాల్సిందే. ఎవడో భయ్య రాత్రి తాగిన 90 ఇంకా దిగలేదు. మనకు అవన్నీ ఎందుకులే, ఇంకా మనం వెళ్దాం. మన కోసం అక్కడ చాలామంది వెయిటింగ్. మనం చాలా లేట్ అయిపోయాం. సో వీడియో ఇక్కడికి ఆపేసి మళ్ళీ అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేశాను. మనం వెళ్ళే స్పీడ్ మన ఇంట్లో వాళ్ళు చూస్తే మనకు ఇంకా మళ్ళీ బండి ముట్టనియరు. సో లెట్స్ గో. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం. పొద్దున్న ఈ క్లైమేట్లో నీలిఫర్ చాయ్ వేస్తే సూపర్ ఉంటుంది. కానీ మనం లేట్ అయిపోయాం కదా, సైలెంట్కి వెళ్ళి మన అందరు రైడర్స్ని కలవాలి. ఇంకా మన బడీస్ మన కోసం వెయిట్ చేసిన ప్లేస్కి వచ్చేసాం. సో ఈ బైక్స్ అని ఇవాళ మనతో బైక్ రైడ్కి వస్తున్నాయి అన్నమాట. మన బైక్ కూడా ఇక్కడ పార్కింగ్ చేసి నెక్స్ట్ ఇక్కడ మన ఏ ప్లేస్కి వచ్చామో అని నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఈ ప్లేస్ హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలిసిన ప్లేసే. ఒక వెల్ నోన్ యూట్యూబర్ కమ్ బైక్ రేసర్ది ఈ ప్లేస్, ఉపుసా రైనో. సో ఈ ప్లేస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మన బైక్ రైడ్ స్టార్ట్ చేసేస్తాం ఇప్పుడు. మార్నింగ్ ఈ బైక్ సౌండ్స్ అన్ని బాడీలోంచి తెలియని వైబ్రేషన్స్ వస్తుంది. లెట్స్ గో. వన్ బై వన్ లైన్గా మన బడ్డీస్ అందరం బయటకు వచ్చేసాము. సో ఇవాళ మనం సిటీ అవుట్కట్స్లో ఉన్న కోయిడాయిల్స్కి వెళ్తున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అక్కడికి రీచ్ అవుట్ అవ్వడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే అక్కడ మేము సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాం. ఇది రీల్స్లో ఈ మధ్య చాలా వైరల్ ప్లేస్. సో అక్కడికి వెళ్ళినాక మిగిలినవన్నీ మాట్లాడుకుందాం. ఫైనలీ ఆఫ్టర్ క్రూజింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ లొకేషన్కి వచ్చేసాం మనము.
కొయిడా హిల్స్కి. ఈ లొకేషన్కి నేను రావడం ఫస్ట్ టైం. సో చూడాలి పైన ఎలా ఉంటుందో. అండ్ ఇంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఇలా బైక్ రైడ్ కూడా నేను ఫస్ట్ టైమే అనమాట. సో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి, ఈ బైక్ రైడ్ ఎలా ఉందో. ఓడి అమ్మ, ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ దట్ ఇంతమంది వస్తారు ఈ ప్లేస్కి అని. అందులో వీకెండ్ అయ్యేసరికి ఇంతమంది వచ్చారు చూడండి మీరే. కొండ కింద ఉన్న బైక్స్ని పబ్లిక్ని చూస్తేనే అర్థమైపోతుంది కొండ మీద ఎంతమంది ఉంటారో. చూద్దాం మనకు అసలు లొకేషన్లో వ్యూ పాయింట్ చూడడానికి ఉంటుందో లేదో, బైక్ పార్కింగ్ దొరుకుతుందో లేదో. మేము డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోతున్నాం వచ్చిన వాళ్ళందరం లైన్గా. సో బైక్స్ అన్ని పైన పార్కింగ్ చేసుకుంటాం మేము. ఫైనల్లీ కొండపైకి వచ్చేసాము, ఇంకా పార్కింగ్ కోసం ఎత్తుకోవాలి. ఈ ఇంటర్సెప్టర్ భయ్య వల్ల నాకు బైక్ పార్కింగ్ దొరికేసింది. ఛాన్స్ దొరికిందని పక్కనే వాడి బండి పక్కనే నేను కూడా బైక్ పార్క్ చేసేసాను. సో బైక్ పార్క్ చేసి ఈ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఫైనల్లీ దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. మనం ఇంత పొద్దున్నే లేచి ఇంత కష్టపడి వచ్చింది. సో ఓకే, బాగుంది లొకేషన్. కానీ పబ్లికే చాలా ఫుల్గా వచ్చారు, చూడండి ఎంతమంది ఉన్నారు. ప్రొఫెషనల్గా టైం లాప్స్ తీద్దామని ఎంతగానో ట్రై చేశాను. ఆ టైం లాప్స్లలో పడి నేను కనుక కింద పడ్డాను అనుకోండి, నన్ను చూడడానికి మీరందరు రావాల్సి వస్తుంది. సో ఎందుకు అని వచ్చిన కాడికి తీసి పెట్టేశాను. ఎంతైనా ఇన్స్టాగ్రామ్ వైరల్ ప్లేస్ అంతా అట్లుంటుంది, మళ్ళీ మనతో అన్నట్టుంది ఈ ప్లేస్ మొత్తం. సో ఫుల్ ఆఫ్ పబ్లిక్ ఉంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్కి తెలియదు ఏంటంటే ఇక్కడ టెంపుల్ ఉంది. చాలామంది మార్నింగ్ వ్యూ కోసం వచ్చేస్తారు కానీ స్నానం చేసుకోకుండా వస్తారు. సో స్నానం చేసుకుని వస్తే టెంపుల్ని కూడా చూసుకోవచ్చు. సో ఇట్స్ బెటర్ ఇక్కడ వచ్చే వాళ్ళు స్నానం చేసుకుని వస్తే బెటర్. కొండ ఎక్కడానికి 5 minutes పడతాయి, కొండ దిగడానికి గంట పట్టేటట్టుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఈ పబ్లిక్ మొత్తం? మన హైదరాబాద్లో మార్నింగ్ లేచి వ్యూ పాయింట్స్ చూసే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని ఇప్పుడే తెలిసింది నాకు. సరే కిందికి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ టైం అవుతుందో. సాయిరామ్. ఆఫ్టర్ 40 to 50 minutes ఆఫ్ స్ట్రగుల్ ఫైనల్లీ కిందికి వచ్చేసాను. కిందికి వెళ్ళి మా గ్రూప్ ఎక్కడ ఉందో చూసుకుని మా గ్రూప్తో జాయిన్ అయిపోవాలి. మా గ్రూప్ కిందనే వెయిట్ చేస్తున్నారు నా కోసం. సో వెళ్ళి గ్రూప్లో జాయిన్ అయ్యి నెక్స్ట్ ప్లాన్ ఏందో కనుక్కొని గ్రూప్ రైడ్ మొత్తం టోటల్ ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేద్దామో చూద్దాం. ఓకే బ్రో, సేమ్ క్లాసికే. లాంగ్లో బాగుంది, సిటీలో అంత పనికిరాదు. మూమెంట్ కష్టం కానీ లాంగ్లో బాగుంది. ఎవరైనా మన బైక్ గురించి ఇలా అడిగితే ఎలా ఉంది బండి అని, అమ్మ ఎంత బాగుంటుందో. మన బైక్ ఇంతగానో ఇష్టపడి సెలెక్ట్ చేసుకున్నందుకు ఇలా ఎవరైనా రోడ్ పైన అడిగితే చాలా నచ్చుతుంది. సో ఫైనల్లీ ఇక్కడ నుంచి మనం ఎక్కడ నుంచి అయితే గ్రూప్ రైడ్ స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోదామని స్టార్ట్ చేసాం. బట్ ఈ రోడ్ మీద కొన్ని లైట్గా షార్ట్స్
రికార్డ్ చేసుకున్నాం, కొన్ని వీడియోస్ రికార్డ్ చేసుకున్నాం, అన్ని వీడియోస్ కొన్ని షార్ట్స్ తీసుకుని ఇన్స్టా రీల్స్ కోసం స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ తీసుకున్న షార్ట్స్ అండ్ రీల్స్ చూడాలంటే ఫాలో అవర్ పోయి నెక్స్ట్ టు ఇన్స్టా ఛానల్. సో అక్కడ చాలా కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ అంటే ఫుల్ వీడియోసే పోస్ట్ చేస్తుంటాను, బట్ మోస్ట్లీ ఇన్స్టాలో అయితే ఇంకా చాలా కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను. లైక్ రీల్స్, ఎన్నో రీల్స్ పోస్ట్ చేస్తుంటాం. అండ్ మనకి ఇక్కడ రీల్ రాధా అనే పర్సన్ మనకి ఇక్కడ అన్ని రీల్స్ రికార్డ్ చేశాడు. ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా మనం ఇంకోసారి వెళ్ళిపోయి అక్కడ ఏమవుతుందో నెక్స్ట్ చూపిస్తాను. లెట్స్ గో. రైడ్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాము, ఉప్పుసాకి. సో ఈ ఉప్పుసార్ రైనో గురించి తెలియని వాళ్ళు ఉండరు మోస్ట్లీ హైదరాబాద్లో. ఇది మన సందీప్ నడిమేపల్లి అన్న కెఫే అనమాట. ఈ కెఫేకి మోస్ట్ కాస్ట్లీ అండ్ లగ్జరీస్ కార్స్ అండ్ బైక్స్ వస్తుంటాయి ఇక్కడికి. సో కాస్ట్లీ స్పోర్ట్స్ బైక్ అండ్ కాస్ట్లీ బైక్స్ కార్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక కాఫీ కప్ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఉన్న బైక్స్ అండ్ కార్స్ని ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో వస్తే. సో ట్రై దిస్ ప్లేస్. దిస్ ఈస్ ద బైక్ లైనప్ అనమాట మనకి ఇవాళ రైడ్. ఇక్కడ ఈ రైడ్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఓపెన్ సిటీ నుంచి. సో వాళ్ళ మాటల్లోనే ఇందాం ఓపెన్ సిటీ గురించి వాళ్ళు ఏం చెప్తారో. సో చూడండి వాళ్ళు ఏం చెప్తారో, వినండి. Okay, so this is like in this process we have achieved so many things. Let me share those achievements also. Started this when we start like there is a founder for this open city like Trinad who got this amazing idea and he started in Vizag. So after starting in Vizag we started in Hyderabad. Now we are expanding into Bangalore and Vijayawada. The next year we are going to start in Bangalore and Vijayawada. Open city is growing bigger and bigger. Okay, so that is first achievement. The second one is we have been recognized by 3 national newspapers and we got they have written articles on us in 3 different times. Okay, wonderful experiences you have got. I want you all to share one by one. Bro. One by one. ఫస్ట్ మన జయంత్ బ్రో చెప్తారు ఎక్స్పీరియన్స్. జస్ట్ ఒక 1 minute ఎక్స్పీరియన్స్. వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు చలి ఎలా ఉంది, ఏమేమి అవుతున్నాయి, బ్రో ఏమైనా బ్రో ఏమైనా బ్రో ఎన్ని వీడియో తీస్తున్నావు నువ్వు? ఎందుకు నా బైక్ నేను 2023లో కొనుక్కున్నాను. స్టాండ్ అప్ సో దిస్ ఈస్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ ద టుడే, హెల్దియెస్ట్ బ్రేక్ఫాస్ట్. సో ఇది తిని నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు కూడా తిన్నాం, తెలియాలి కదా అలాంటి డైలీ గడ్డి తింటున్నారు. థ్యాంక్ యూ బ్రో. అయితే మొహన్లో పెడుతున్న కెమెరా తెలుసు. ఒక్కటి. సో ఫైనల్లీ సందీప్ నడిమేపల్లి అన్న వచ్చేసాడు. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట, సందీప్ అన్నని కలవచ్చు అన్న ఛాన్స్ వస్తుందని వచ్చాము ఈ బైక్ రైడ్కి మనం. పెద్ద 40 kilometers. Oh, nice. 17 bikes. అదే మీ గురించి అడుగుతారు నేను 3 వరకు కానీ అసలు ఏది దొరకదు. అసలు ఈ మధ్య బైక్స్ ముట్టుకోవట్లేదు. ఈ మంత్లో 3rd week అనుకున్నాను, కన్ఫర్మ్ వాళ్ళు
కొంచెం టైం పడుతుంది. సో లాస్ట్కి గ్రూప్ రైడ్కి వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది అనమాట. గ్రూప్ రైడ్కి వచ్చిన వాళ్ళందరూ సందీప్ అన్నతో కొన్ని సెల్ఫీస్, కొన్ని గ్రూప్ పిక్స్, కొన్ని ఇండివిజువల్ పిక్స్ దిగాక లాస్ట్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు. సో దట్స్ ఇట్స్ ఫర్ ద డే గైస్. ఫైనల్లీ మనం ఇక్కడికి వచ్చిన పని అయిపోయింది కాబట్టి మన క్లోత్స్ మనం వేసుకుని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాం. సో ఈ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇలానే నెక్స్ట్ నేను ఎక్కడికెక్కడికి వెళ్తున్నానో చూడాలనుకుంటే జస్ట్ ఫాలో అవర్ ఛానల్ నెక్స్ట్ డే 2. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అవర్ హైదరాబాద్ అండ్ సమ్ మోర్ న్యూ ప్లేసెస్. ఫాలో అస్. చూద్దాం నెక్స్ట్ అయితే వెళ్తున్నామా.